భారత స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కరీబియన్ గడ్డపై కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్లకు అభిమానులు హారతి పడుతున్నారు. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్ అయిన సిరాజ్ హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు సిరాజ్ చేరుకోగానే అభిమానుల సందోహం మొదలైంది. ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ యువ పేసర్కు అడుగడుగునా ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. మెహదీపట్నం సరోజినీదేవి దవాఖానా నుంచి మొదలైన విజయోత్సవ ర్యాలీ ఈద్గా మైదానం వరకు సాగింది. జాతీయ జెండా పట్టుకుని సిరాజ్ అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. బడేమియా, హైదరాబాద్ ఫేస్ గన్ అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీజే సౌండ్స్, బ్యాండ్ మోత, పటాకులతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. అభిమానులను ఉద్దేశిస్తూ సిరాజ్ మాట్లాడారు. టీ20 ఫార్మాట్లో ప్రపంచ కప్ను అందుకున్న రోజును జీవితంలో మర్చిపోలేనన్నారు. ఇండియాకు మరిన్ని ప్రపంచ కప్లు తీసుకురావడమే ఉన్నత లక్ష్యమన్నాడు. తన అభిమాన క్రికెటర్కు స్వాగతం పలికినందుకు ఫ్యాన్స్ రోడ్డుపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక దశలో అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలు జులిపించారు. దీంతో కొంతమంది గాయపడ్డారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడాన్ని అంచనా వేయలేకపోయిన పోలీసులు ముందస్తు ఏర్పాట్లలో వైఫల్యం చెందారు.